శ్రీ గురుభ్యో నమః. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. తన సహజమైన ఎర్రని వర్చస్సు కలిగిన నిండుతనంలో మునుగుతూ తేలుతూ ఉన్న బ్రహ్మాండాలు గల అమ్మ. సూర్యుడు అంటే ఆ గోళం వరకే సూర్యుడు కాదు. సూర్యకాంతి ఎంత దూరం ప్రసరిస్తోందో ఆ పరిధి అంతా కలిపి సూర్యుడు అనాలి. ఆ సూర్యకాంతిలోనే గ్రహమండలం అంతా ఉంది. ఈ మొత్తం కలిపి సూర్యుడు. అంటే మనం ఉండే భూగృహం కూడా సూర్యునిలో అంతర్భాగమే. అలాగే అమ్మవారి వర్చస్సులో బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. అంటే సకల సృష్టి అమ్మ అరుణవర్ణంలో ఇమిడిపోయి ఉంది. భూకేంద్రం అరుణాచలం ఎలాగో విశ్వకేంద్రం అరుణారుణమూర్తి అయిన అమ్మ అలాగూ. నీవు ఆత్మానుసంధానం లేదా ఆత్మవిచారం చేయడానికి కళ్ళు మూసుకున్న వెంటనే ఎర్రటి కాంతి కనబడుతుంది. తిరిగి కళ్ళు తెరిచే ముందు కూడా ఎర్రటి కాంతి కనబడుతోంది. అదే అరుణ కాంతి. మనసులో మెదిలే సత్సంకల్పానికి ఎరుపు సంకేత వర్ణం. సూర్యోదయానికి ముందుగానే ఎర్రటి కాంతి తూర్పున కమ్మేస్తోంది. సూర్యాస్తమయం తర్వాత కూడా ఎర్రటి కాంతి పడమటి ఆకాశంలో కమ్మేస్తోంది. అదే అరుణ కాంతి. ఈ అరుణవర్ణంలోనే బ్రహ్మాండం మునిగి ఉంది. ఈ అరుణవర్ణం శుభప్రదం. అందుకే అరుణాచల స్మరణ ముక్తిప్రదం. లోపల ఈ ఎర్రటి కాంతికి బాహ్య సూచనగా ఆజ్ఞాచక్ర స్థానంలో ఎర్రటి తిలకం దిద్దుతాం. భ్రూమధ్యంలో ఎర్రటి కుంకుమ దిద్దినవాడు అమ్మ ఉపాసకుడు అని గుర్తు. ఎర్రటి బొట్టు పెట్టడం నిత్య పూజ. వాని యొక్క ఆత్మజ్ఞానం మేధస్సుగా ప్రతిబింబిస్తుంది. ఎర్రటి బొట్టు పెట్టినవాడు నమస్కార యోగ్యుడు. వాని యందు అమ్మ కరుణ అపారం. నుదుటున బొట్టు పెట్టడం అనేది సనాతన ధార్మికునికి ప్రధాన లక్షణం. కుంకుమ జ్ఞానానికి శాక్తేయులు, విభూది వైరాగ్యానికి అంటే శైవులు, గంధం వైభోగానికి వైష్ణవులు సంకేతాలు.